ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఉదయం నుంచే ఓటర్లందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే సమస్యాత్మక ప్రాంతాలను ఏమైనా గుర్తించారా? ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గరికి ప్రజలు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనం ప్రజెంట్ వనపర్తి జిల్లాలో ఉన్నాము. విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల దగ్గరికి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 492 పంచాయతీ స్థానాలకు గాను మొత్తం 1682 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా 3916 వార్డులకు 9127 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర పూర్తిగా ఎన్నికల అధికారులు దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారనే ప్రయత్నం కూడా చేద్దాము. మొత్తంగా రూట్లు, జోన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సూక్ష్మ పరిశీలకులతో పాటు ప్రధానంగా వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీసులు నిత్యం పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా 25,000కు పైగా యంత్రాంగం విధుల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. క్లియర్ కట్ గా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా దగ్గర నుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వీల్ చైర్లలో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మనం గమనించాము. ఇంటి దగ్గర ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారు ఓటును వినియోగించుకునేందుకు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేకపోవడంతో కొంత అసహనంతో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరైతే ఇక్కడ కేంద్రాల దగ్గర పరిశీలకులు ఉన్నారో వారిని అడుగుదాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? సార్, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగుతూ ఉంది. ఏర్పాట్లు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సార్, అంటే మేజర్గా ఇక్కడికి వచ్చే ప్రధానంగా వృద్ధులకు వాళ్ళకి ఎలాంటివి చేశారు? తాగునీటి సౌకర్యం అలాంటివి ఎలా కల్పిస్తున్నారు? ఎన్ని గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది? ఎప్పటి వరకు నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది? అప్పటి వరకు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతాయి? వాటర్ ఫెసిలిటీస్ కల్పించారు, వీల్ చైర్స్ ఇచ్చారు. మనకు ఒకటి వరకు మనకు పోలింగ్ ఉంటుంది. ఒకటి అనంతరం ఇంకా ఏమన్నా వచ్చే వాళ్ళు ఉంటే ఒకటి తర్వాత కూడా ఉండొచ్చు. కాబట్టి మేబీ మనం ఒకటి తర్వాత మనం కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేస్తాం. చూస్తున్నాం. మొత్తంగా ఇదంతా కూడా 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభం స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అంటే స్టార్ట్ అవుతుంది, నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో 1 గంట లోపల ఉన్న వారికి ఖచ్చితంగా ఆ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వృద్ధులకు కల్పించినటువంటి ఓటు వెసులుబాటు, ఇంటి దగ్గర నుండి ఓటు వేసే వెసులుబాటు మాత్రం ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించినందుకు కాస్త వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల దగ్గరకైతే వీళ్ళంతా తరలి వస్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలపై 4-5 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే వృద్ధులు సైతం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికే కోస్గిగ్ లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలీసులు దాన్ని అదుపు చేశారు. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న, రైట్, థాంక్యూ శంకర్.